ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటిని నిర్మించి ఇస్తామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భారత స్వాతంత్ర్య పోరాటంలో జర్నలిజం కీలక పాత్ర పోషించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గోదావరి జిల్లాలో ముంపు సమస్యను అధిగమించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తొలిసారిగా ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. వార్తల వివరాలు: అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటిని నిర్మించిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని బిరుదవాడలో 2064 టిడ్కో గృహాలను ముఖ్యమంత్రి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. లబ్దిదారులతో స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893 మంది నిరుపేదలకు టిడ్కో పథకం కింద గృహాలను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. 2017వ సంవత్సరంలో టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టామని, అయితే ఇళ్ల నిర్మాణం 90% పూర్తయ్యే సమయానికి ప్రభుత్వం మారిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో గృహాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. అన్ని వసతులతో టిడ్కో గృహాల నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో జర్నలిజం కీలక పాత్ర పోషించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు 11వ జాతీయ ప్లీనరీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మీడియా 4వ స్తంభమని తెలిపారు. పాఠకులు, ప్రేక్షకుల నమ్మకాన్ని మీడియా నిలబెట్టుకోవడం అత్యంత కీలకమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. గోదావరి జిల్లాలో ముంపు సమస్యను అధిగమించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం పెదలంక, కనకాయలంక గ్రామాల్లో 23,64,00,000 రూపాయలతో చేపట్టే 2 వంతెనల పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. సమగ్ర నివేదిక తయారు చేసి గోదావరి డెల్టాను పూర్తిగా ఆధునీకరిస్తామని మంత్రి నిమ్మల రామనాయుడు తెలియజేస్తూ, గోదావరి జిల్లాలకు సంబంధించి వెస్ట్ అని ఇటు ఈస్ట్ గోదావరి గారి పురాతనమైనటువంటి గత బ్రిటిష్ వారి టైం నుండి నిర్మాణం చేసినటువంటి లాకులు, షట్టర్స్ శిథిలా వ్యవస్థకు గురైనటువంటి స్థితిలో మళ్లీ వరద నీరు సముద్రంలోకి పోకుండా ఇటువంటి ఇబ్బందులు గోదావరి జిల్లా ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక లైడార్ సర్వే మనం 14 కోట్ల రూపాయలు పెట్టి, అంటే ఎక్కడెక్కడ లాకులు, ఎక్కడెక్కడ షట్టర్స్, ఎక్కడెక్కడ డోర్స్ రిపేర్స్ ఉన్నాయి, ఆ నదీ ముఖ ద్వారాల వద్ద కూడా డ్రెడ్జింగ్ కూడా ఎంత మేర తీయాలి, ఇవన్నీ కూడా డిపిఆర్లు తయారు చేసి భవిష్యత్తులో గోదావరి జిల్లాలో కూడా ముంపు సమస్య నుంచి అధిగమించేటువంటి విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. జాతీయ గణాంకాల కార్యాలయం దేశవ్యాప్తంగా క్రియాశీలక సహకార సంఘాలపై ర్యాపిడ్ సర్వేను 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించనున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి సతీష్ తెలిపారు. సుమారు 21,000 సంఘాల ఆర్థిక, కార్యాచరణ, ఉపాధి వివరాలు సేకరించనున్నట్లు వివరించారు. ఈ డేటా ఆధారంగా సమగ్ర డేటాబేస్ రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి ప్రణాళికలు, విధాన రూపకల్పనకు ఉపయోగించనున్నట్లు డైరెక్టర్ జనరల్ డి సతీష్ పేర్కొంటూ, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఏవైతే కోఆపరేటివ్స్ ఉన్నాయో దాని స్టేటస్ తెలుసుకోవడానికేమో ఈ సర్వే కండక్ట్ చేస్తున్నాం. జనరల్ గా జీవీఏ ఉంటుంది, గ్రాస్ వ్యాలిటీ ఎంత వచ్చింది, ఏ ఫంక్షనల్ కోఆపరేటివ్స్ ఉన్నాయి, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ స్టేటస్ కూడా సర్వే కండక్ట్ చేస్తున్నాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద అరౌండ్ 300 యూనిట్స్ ఫంక్షనల్ బోత్ సెన్సస్ సెక్టర్లోని శాంపిల్స్ ద్వారా సర్వే కండక్ట్ చేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యాధికారులు, ట్యూటర్ల పోస్టుల భర్తీకి తొలిసారిగా ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్, సిఏఎస్ పోస్టులకు ఎంపికైన వారికి అత్యంత పారదర్శక విధానంలో పోస్టింగ్ ఉత్తర్వులను ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ఇవ్వబోతున్నట్లు చెప్పారు. మొత్తం 611 పోస్టుల భర్తీకి ఈ ఉదయం 11 నుంచి రేపు సాయంత్రం 6 గంటల మధ్య ఐచ్ఛికాలు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. త్వరలో గ్రామీణ ప్రాంత ప్రజలకు చౌక ధరల దుకాణాల ద్వారా గోధుమ పిండిని అందజేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి నగదు జమ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. భారత కమ్యూనిస్టు పార్టీకి చెందిన పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట ఈరోజు విజయవాడలో లొంగిపోయారు. సుమారు 36 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన సీనియర్ మావోయిస్టు నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి అయిన చెల్లూరి నారాయణరావుతో పాటు మరో 8 మంది సభ్యులు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో లొంగిపోయారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆ వివరాలను తెలియజేస్తూ ఈరోజు మన కాల్ ఇచ్చాము. సో ఆ కాల్ మేరకు ఈ 9 మెంబర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రామిస్ చేశారు 31 మార్చ్ లోపల. ఈ క్రమంలో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో పోలీస్ తరఫున మనం ప్రయత్నం చేశాము. ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి, సరెండర్స్ అయినాయి, అట్లాగే అరెస్టులు కూడా అయినాయి. సో ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఈ క్రమంలో చాలామంది కృషి చేశారు. తూర్పుగోదావరి జిల్లా తాడిమళ్ల గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత రాజగోపాలస్వామి, శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిన్న అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతామూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు, క్రమశిక్షణతో కూడిన జీవనానికి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని తాను ప్రార్థించినట్లు తెలిపారు. వాతావరణం. ఉత్తర ఒడిశాపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, అంతర కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉన్నదని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నదని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్రప్రదేశ్, యానాం మరియు రాయలసీమల్లో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో నమోదులో గణనీయమైనటువంటి మార్పేమీ లేదు. లండన్ కేంద్రంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ విప్లవ వీరులు, న్యాయవాది, పాత్రికేయులు శ్యామ్జీ కృష్ణవర్మ వర్ధంతి రోజు గుజరాత్ రాష్ట్రంలోని కచ్లో 1857 అక్టోబర్ 4వ తేదీన ఆయన జన్మించారు. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. లండన్లో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని 1905వ సంవత్సరంలో స్థాపించి విప్లవకారులకు ఇండియా హౌస్ ద్వారా ఆశ్రయాన్ని కల్పించారు. స్వాతంత్ర్యం వచ్చాకే తన అస్థికలను స్వదేశానికి తీసుకువెళ్లాలని కోరికతో 1930 మార్చి 30వ తేదీన జెనీవాలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటిని నిర్మించిస్తామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భారత స్వాతంత్ర్య పోరాటంలో జర్నలిజం కీలక పాత్ర పోషించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గోదావరి జిల్లాలో ముంపు సమస్యను అధిగమించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తొలిసారిగా ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.